హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నన్నైతే చాలామంది యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించయితే షేర్ చేయమంటున్నారు. సో, ఫస్ట్ దీనికంటే ముందు నేనైతే కొన్ని ఇన్‌సైట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, యాక్సెంచర్ అనేది వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. సో, మీరు వాళ్ళిచ్చినటువంటి క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయిన తర్వాత మీరైతే అంటే కాసేపటి వరకు లాబీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఒకవేళ లాబీ క్లియర్ అయితే మాత్రం మీ ఇంటర్వ్యూ అనేది జరుగుతదనమాట. అంటే ఎవ్వరు లేకపోయినా జరుగుతది. అంటే ఎట్లా అంటే అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద జరుగుతదనమాట. సో, ఒక హెచ్ఆర్‌కి ఇట్లా అలాట్ చేస్తారు గదా! ఈ సర్టెన్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్‌ని తీసుకోమని. సో, అట్లా ఒకరి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళకక్కడ ఎస్టిమేషన్ టైమ్ అనేదొస్తది. సో, మీరక్కడనైతే కూర్చోవాలనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మీరు ప్రాపర్‌గా ఫార్మల్ డ్రెస్ అంటే షర్ట్ మాత్రం ఫార్మల్‌దేసుకోండి. దాని తర్వాత నీట్‌గా కోంబ్ చేసుకొని డిసిప్లిన్డ్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో, మీరేదైతే అప్‌లోడ్ చేసారో, దాంట్లో ఉన్నటువంటి కెరీర్ ఆబ్జెక్టివ్‌నైతే క్లియర్‌గా చూసుకోండి. ఎందుకంటే అది అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు రెజ్యూమ్ నేమ్ ఫేక్ చేయట్లేదు, ఏదో ఒకటి లాస్ట్ మినిట్‌లో పెట్టలేదు అన్నటువంటి ఒక ఇల్యూజన్ వాళ్ళకి క్రియేట్ చేయకుండా, మీరేదైతే రెజ్యూమ్ పెట్టారో దాంట్లో ఉన్నటువంటి కెరీర్ ఆబ్జెక్టివ్‌నైతే థరోగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఈ జాబ్ ఎందుకు తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ చెప్తే, ఓహో! ఇది ఇతనే పెట్టాడు. సో, ఇతను జెన్యూనే అన్నటువంటి ఒక క్లారిటీ వాళ్ళకొస్తదనమాట. సో, ఆఫ్టర్ థట్ మీరు దాంట్లో ఏమేం టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేశారో కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కొందరు కొన్ని లాంగ్వేజెస్ వచ్చినా పెట్టరు. నెక్స్ట్ కొన్ని రానివి కూడా పెడతారు. సో, అవి అంటే ఏది పెట్టిర్రో మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్‌లీ టెక్నికల్ అయితే ఉండదు. ఇది మీరు అంటే మీ బిహేవియర్ ఎట్లా ఉంది? మీరు ఎట్లా ప్రెజెంట్ జేస్తున్నారు? మీరు సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ జేస్తున్నారనే దాని మీదనే బేసిస్ అయ్యి ఉంటది కంప్లీట్‌గా ఇంటర్వ్యూ. మోస్ట్‌లీ లైక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాగా ఉంటది. నెక్స్ట్ దీంట్లో కొన్ని టిప్స్ గూడా నేను జెప్తాను ఎట్లా క్లియర్ చేయాలనేది. సో, వీటినైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సో, మీరు ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌నైతే జూడండి. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌లో మీరైతే అంటే నీట్‌గానైతే మీరు స్టార్ట్ జేయండి. ఫస్ట్ మీరు ఆ ఇంటర్వ్యూయర్‌నైతే గ్రీట్ జేయండి. అంటే మీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థాంక్ యూ. అండ్ నాకు యాక్సెంచర్ అనేది అంటే చాలా ఇష్టమైన కంపెనీ అని జెప్పి మీ ఇంట్రోనైతే చెప్పండి. లైక్ మై నేమ్ ఈస్ థిస్. ఐ యామ్ ఫ్రమ్ థిస్ కాలేజ్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ థిస్ బ్రాంచ్ అండ్ ఐ హావ్ డన్ ప్రాజెక్ట్ ఆన్ థిస్. ఆఫ్టర్ థట్ మీకేమేమి టెక్నికల్ స్కిల్స్ వచ్చో వాటినైతే మెన్షన్ చేయండనమాట. సో, దాంట్లో అతను ఎక్స్‌ప్లెయిన్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అంటాడు. ఎక్స్‌ప్లెయిన్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటిదో చెప్పండి. ఆ తర్వాత మీ ప్రాజెక్ట్‌లో ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేశారో చెప్పండి. దాని తర్వాత మీ ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే మీరు రాదర్ దాన్ టెక్నికల్‌గా వెళ్ళడం కంటే గూడా మీ ప్రాజెక్ట్ అంటే క్రియేట్ జేయడానికి పర్పస్ ఏంటిది? అది ఎట్లా యూజ్ జేస్తారు అన్నట్టు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ ఉంది. మీరు ఆ ప్రాజెక్ట్ టైటిల్ చెప్పిన తర్వాత మీరు దాంట్లో ఎగ్జాంపుల్ రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ మాంగోడీబీ ఇంకా ఏవన్నా టెక్నాలజీస్ యూజ్ జేస్తే వాటినైతే జెప్పండి. సో, ఆఫ్టర్ దట్ ఆహ్, ఇవి టెక్నాలజీస్ గదా! దాన్ని మీరెందుకు యూజ్ జేయాలనుకుంటున్నారు? అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి అటెండెన్స్ సిస్టమ్‌లో ఈ ఫ్లాస్ ఉన్నాయి. సో, వీటిని ఓవర్‌కమ్ జేయడానికి మా ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడతది. సో, ఇది ఒక ఆప్టిమల్ సొల్యూషన్ అన్నట్టయితే మీరైతే చెప్పండి. సో, అదేం చేస్తదంటే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తదన్నట్టు. అంటే మీరేదో ప్రాజెక్ట్ జేస్తున్నారు అన్నట్టు గాకుండా, మీరొక పర్పస్ తోటి జేస్తున్నారు అన్నట్టయితే వాళ్ళకి తెలుస్తదనమాట. సో, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కోడింగ్ లాంగ్వేజ్? ఇవన్నీ బేసిక్‌గానే ఉంటాయి. మీరు పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ వస్తే వాటినైతే జెప్పండి. సో, అందులో జెప్పిన తర్వాత ఒక చిన్న బేసిక్ ఒక 2, 3 క్వెషన్స్ ఇస్తారంతే. అంటే ఇప్పుడు మీరు సి పెట్టారనుకోండి పాయింటర్స్ గురించి అడుగుతాడు. అదే మీరు జావా బెడితే మెథడ్స్ గురించి గాని, ఊప్స్ గురించి గాని అడుగుతారు. అదే పైథాన్ బెడితే లిస్ట్, టపుల్, డిక్షనరీస్ ఇట్లాంటి బేసిక్‌వి అడుగుతారనమాట. కొన్నయితే అసలు అడగను గూడా అడగరు కొన్ని ప్రాజెక్ట్స్‌లో. సో, ఇక్కడ జూడండి వాట్ ఆర్ మెథడ్స్ అని బెట్టిండు. సో, మేబీ ఈ క్యాండిడేట్ జావా బెట్టుండొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. నెక్స్ట్ వాట్ వాస్ యువర్ బెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఇంజినీరింగ్. సో, ఈ క్వెషన్ అయితే చాలా దాంట్లలో రిపీట్ అవుతదనమాట. అంటే మీ బెస్ట్ సబ్జెక్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్, లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని అడుగుతారు. అది గూడా ఎందుకని అడుగుతారు. సో, నేనున్నప్పుడైతే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అని జెప్పిన. లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎందుకంటే దాంట్లో కాలిక్యులేషన్స్ టీడీయస్‌గా ఉంటాయి. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది అన్నట్టు జెప్పినాను. నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే
ఆబ్వియస్‌గా పైథాన్ అని జెప్పినాను. ఎందుకంటే దీనితోటి ఈ యూజెస్ ఉంటాయనైతే నేను జెప్పాననమాట. సో, ఆఫ్టర్ థట్ హౌ డు యూ మేనేజ్ డెడ్‌లైన్. సో, ఇవి మెయిన్ అన్నమాట యాక్సెంచర్‌లో వాళ్ళు జూసేది. అంటే మీరు సిట్యుయేషన్స్‌ని ఎట్లా హ్యాండిల్ జేయగలుగుతారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు డెడ్‌లైన్ ఉన్నాయనుకోండి. మీరేం జేసుకుంటారు? మీ టాస్క్‌లనన్నిటిని అంటే అంటే ప్రయారిటీస్ ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ ఇది కంప్లీట్ జేయాలి. సెకండ్ ఇది కంప్లీట్ జేయాలి. థర్డ్ ఇది కంప్లీట్ జేయాలని. నెక్స్ట్ ఒక పెద్ద మాడ్యూల్ ఉందనుకోండి. దాన్ని స్మాల్ స్మాల్ పార్ట్స్‌గా అంటే డివైడ్ జేసి వాటన్నిటిని కంప్లీట్ జేసిన తర్వాత ఇంటిగ్రేట్ జేయడానికి ట్రై జేస్తారు. నెక్స్ట్ డెడ్‌లైన్ ఉంటే ఏం జేస్తారంటే మీరు హెచ్‌ఆర్ గాని, మేనేజర్ గాని ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్లి పర్మిషన్ తీసుకొని, సార్ మా దగ్గర ఈ ప్రాబ్లమ్ ఉంది. మేము దీన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతామని సజెషన్స్ అన్నా తీసుకుంటారు. లేకపోతే డెడ్‌లైన్‌ని ఇంక్రీజ్ చేయడానికన్నా ట్రై జేస్తారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌ని ఎట్లా టాకిల్ చేస్తారన్న దాని మీద మీకు గ్రిప్ ఉంటే మాత్రం ఈ జాబ్ అనేది మీకు ఈజీగా వస్తది. సో, ఆఫ్టర్ థట్ టెల్ మీ అబౌట్ ద ఫెయిల్యూర్స్ దట్ యూ హావ్ ఫేస్డ్ అండ్ హౌ యూ ఇంప్రూవ్డ్ దేర్ ఆర్ వాట్ యూ వాంట్ టు ఇంప్రూవ్ దేర్. సో, ఇట్లాంటి క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. ఇవే గాకుండా ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ జేస్తారు గదా! ఫైనల్ ఇయర్‌లో. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ జేసేటప్పుడు ఫర్ సపోజ్ మీ గ్రూప్‌లో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. 3 మెంబర్స్‌కి 3 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అట్లా 3 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మీరు అంటే ఒక ఒపీనియన్‌ని సెలెక్ట్ జేసుకోవడానికి మీరేం జేస్తారు? అంటే నెగోషియేషన్ స్కిల్స్. లైక్ అంటే ఇది చేస్తేనే బావుంటది అన్నట్టు ముగ్గురిని ఎట్లా ఒప్పియగలుగుతావు? ఒకవేళ మీకు నచ్చింది వాళ్ళు జేస్తున్నారనుకో నువ్వెలా ఉంటావు? అన్నట్టు నీ బిహేవియర్‌ని గూడా వాళ్ళైతే చెక్ జేస్తారనమాట. సో, వాటికి మీరు ఆల్రెడీ ఒక సిట్యుయేషన్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మీకప్పుడు థాట్ రాకపోతే ఆ! 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 అన్నట్టు ఆలోచించారనుకోండి, ఆ జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండవు. సో, ఇది తరోగా ప్రిపేర్ అయ్యి ఉండండి. నెక్స్ట్ విచ్ డొమైన్ డూ యూ ప్రిఫర్ ఇన్ ఐటీ జాబ్స్? సో, వాళ్ళు దగ్గర చాలా రకాలుంటాయి గదా! సో, దాంట్లలో మీరెట్లాంటిది చూడాలనుకుంటారో? క్లౌడ్ అయితే క్లౌడ్, డేటా సైంటిస్ట్ అయితే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అయితే డేటా అనలిటిక్స్, వెబ్ డెవలప్‌మెంట్ అయితే వెబ్ డెవలప్‌మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అయితే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, నెక్స్ట్ జావా డెవలపర్ అయితే జావా డెవలపర్. ఇట్లాంటి ఏ రోల్ ఉన్నా గానీ అంటే వేటిలలో ఇస్తారన్నట్టు ఒకటి చెప్పండి. అది గూడా ఎందుకు అన్నప్పుడు మీకు దాని పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్‌ని గూడా ఎక్స్‌ప్రెస్ జేయడానికి ట్రై జేయండి. హ్మ్. అంటే ఎందుకో చెప్పాలి. అంటే ఏదో జెప్పాలి. దాని తర్వాత ఎందుకో గూడా జెప్పాలి. ప్రతిదానికి అట్లా ఇంటర్‌లింక్డ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ విచ్ న్యూ టెక్నాలజీ డిడ్ యూ లెర్న్ రీసెంట్‌లీ? సో, రీసెంట్‌గా ఉన్నటువంటి కొత్తయి ఏవైతే ఉన్నాయో వాటిని గూడా మీరైతే ఒకసారి పేపర్‌లో రాసి పెట్టుకోండి. దాని యూజ్ ఏంటిదో గూడా తెలుసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్? నెక్స్ట్ దాని తర్వాత లాంగ్ టర్మ్ గోల్ గూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 2 క్వెషన్స్‌నైతే జూసుకోండి. ఆఫ్టర్ దట్ డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ మీ అన్నాడు గదా! సో, ఇక్కడ నేనైతే ఒక టిప్ జెప్తాననమాట. ఆ టిప్ ఏంటిదంటే మీరు లాబీలో వెయిట్ జేస్తూ ఉంటారు గదా! యాక్సెంచర్‌లో. సో, ఆ టైంలో మీకు అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయన్నమాట. లైక్ వాళ్ళేమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారని. ఏ టు జెడ్ ఉంటాయి అక్కడ టెక్నాలజీస్. ఎగ్జాంపుల్ ఏ తోటి మొదలుపెడితే అజూర్, బి తోటి మొదలుపెడితే బ్లాక్ చైన్, సి తోటి మొదలుపెడితే క్లౌడ్. అట్లా ఏ టు జెడ్ ఉంటాయన్నమాట. సో, నేను అడిగిన క్వెషన్ ఏంటిదంటే, ఇక్కడ ఏ టు జెడ్ టెక్నాలజీస్ ఉంటాయని ఇట్లా డిస్‌ప్లే అవుతుంది గదా! స్క్రోల్ అవుతూ వెళ్తుంది. సో, మీరు ఏ పర్టిక్యులర్ డొమైన్ మీద వర్క్ జేస్తున్నారో, మీకెన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? మీరు యాక్సెంచర్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారనే క్వెషన్స్ అయితే నేనడిగాను. సో, ఇవే మీరైతే ముఖ్యంగా వాళ్ళని అంటే ఇంటర్వ్యూ ఎట్లా ఇవ్వాలన్నది యాక్సెంచర్‌లో. ఆఫ్టర్ దట్ మీకు కొన్ని డౌట్స్ గూడా ఉండొచ్చు. లైక్ నేను 2 కోడింగ్ క్వెషన్స్ సాల్వ్ చేశాను. ఇంటర్వ్యూ గూడా బాగా ఇచ్చాను. నాకు అడ్వాన్స్‌డ్ ఏఎస్‌సీ రోల్ వస్తదా అని మీకు డౌట్ ఉండొచ్చు. అంటే 6.5 లాక్ ప్యాకేజ్ వస్తదా అని డౌట్ ఉండొచ్చు. సో, అది కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ యువర్ రెజ్యూమే. నెక్స్ట్ మీ ఎగ్జామ్ ఇచ్చినటువంటి ఆహ్, రిజల్ట్, ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, మెయిన్‌గా ఇప్పుడు మీరు 2 కోడింగ్ క్వెషన్స్ సాల్వ్ చేశారు. నెక్స్ట్ మీరు ఆ ఎగ్జామ్‌లలో గూడా అంటే టాప్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్ అనేది పర్సెంటైల్ బేస్డ్ ఉంటది. అంటే మీరు ఆ స్లాట్‌లో రాసిన వాళ్ళలో ఇంతమందిని కట్ ఆఫ్ జేయాలనుకుంటారు గదా! ఆ కట్ ఆఫ్‌కి పైనుండాలి. దాంట్లో గూడా మీరు టాప్‌లో ఉంటేనే మీకు ఏఎస్‌సీ రోల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూలో గూడా మీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి. సో, ఆఫ్టర్ దట్ మీ రెజ్యూమ్‌లో ఏదో ఒక సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి. వాటిపైన మీకు నాలెడ్జ్ గూడా ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేది వెల్ డిజైన్డ్‌గా ఉండాలి. ఆ తర్వాత మీరు అంటే రెజ్యూమ్‌ని ఆప్టిమైజ్ జేసి పెట్టాలి.
సో, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటది 6.5 ప్యాకేజ్ అనేది. సో, 4.6 అనేది ఈజీగా అందరికైతే వచ్చేస్తది. సో, ఓవరాల్‌గా ఇది యాక్సెంచర్‌కి అంటే ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.